అన్న ఏం పేరే? నా పేరు విఠల్, విఠల్, విలేజ్ కోరట, బోరాజ్ మండల్. బోరాజ్ మండల్. ఇక్కడ భూములు ప్రభుత్వం తీసుకొని ఇండస్ట్రియల్ పార్కు కడుతున్నాం అని చెప్పి ఒక వార్తలు నడుస్తున్నాయి ఈ మధ్యకాలంలో. తెలుసా మీకు అది? ఇప్పుడు మొన్న సాక్షి పేపర్కు రావడం వల్లనే తెలిసింది. తర్వాత ప్రభుత్వం నుంచి అయితే ఎవరు రాలేదు. ప్రభుత్వం నుంచి ఫస్ట్ స్టార్టింగ్లో ఎవరు రాలే. ఈ ఒక 15 రోజుల నుంచి చేసి ఏదో గ్రామ పంచాయతీలకు లిస్ట్ అవుట్ చేసేసి ఇళ్ళ భూములు ఉన్నాయి, ఇల్లు పోతాయి అని చెప్పడం జరిగింది. అలా మీద ఉన్నదా? అందులో మాది ఒక ఎకరం సగం దాకా ఉన్నది. ఎకరం సగం దాకా ఉన్నది. మరి ఇప్పుడు ఎట్లా? మరి భూములు పోతే మీరు ఎట్లా దీన్నే నమ్ముకొని బతుకుతున్నారు కదా? దీన్నే నమ్ముకొని బతుకుతున్నాం. భూమి మేము ఇవ్వడానికి సిద్ధం లేము. మాకు భూమి వద్దు. మా తాతలు చేసిండ్రు, మా తండ్రులు చేసిండ్రు, ఇప్పుడు మేము చేస్తున్నాం. నష్టపరిహారం ఏమన్నా ఇస్తా అంటారా, లేకుంటే వేరే దగ్గర భూమి ఇస్తా అంటారా? నష్టపరిహారం అంటలేరు, ఏమంటలేరు. గవర్నమెంట్ వాల్యూ ప్రకారం మీకు 3 రేటు కట్టిస్తాం అని చెప్పడం జరిగింది. మరి మీరు ఇప్పుడు ఆ పైసలకు తీసుకొని వదిలేస్తారా భూములని? భూములను మేము వదలం సార్. మాకు భూమి ఇక్కడనే చుట్టుపక్కల ఇస్తే ఏదో మాకు మంచి జరిగితే ఇవ్వడానికి సిద్ధం. కానీ మేము డబ్బులు తీసుకొని భూమి ఇవ్వమంటే మేము భూమి ఇవ్వం. అంతేనా? అంతే సార్. అంటే అభివృద్ధి చేస్తామని చెప్తారు ఆదిలాబాద్. అభివృద్ధి చేసినా సార్ వాళ్ళకి అభివృద్ధి అవుతుంది, కానీ ఇప్పుడు మాకు చదువు లేని వాళ్ళకు ఏం అభివృద్ధి అవుతుంది సార్? దాన్నే సాగు చేసుకొని బతికేటోళ్ళము. ఇప్పుడు మాకు చదువు లేదు, కంప్యూటర్ కొట్టరాదు. మాకు చుట్టుపక్కల ఇక్కడనే భూమి ఇస్తే భూమి ఇవ్వడానికి సిద్ధం, లేదంటే లేదు సార్. ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు ప్రజాపాలన అని చెప్పిండు, ఇటుపక్క చూస్తే రైతులని ఈ భూములు గుంజుకునే పేరు మీద, భూసేకరణ పేరు మీద చూస్తూ ఉన్నాం 2-3 సంవత్సరాల నుంచి. ఎట్లా అనిపిస్తుంది? అంటే మీ పరిస్థితి కూడా అదే స్థాయికి చేరుతుంది అనుకుంటారా ఎట్లా? ఇక ప్రజాపాలన అంటే సార్ ప్రజలకు మంచి చేయాలి తప్పితే ఇప్పుడు మా భూమిని లాక్కుంటే ఇప్పుడు మేము బాధనే కదా సార్ మాకు. చాలా బాధ. రైతుల రాజ్యం తెచ్చిన అన్నాడు రేవంత్ రెడ్డి. రైతుల రాజ్యం లేదు సార్, రాజుల రాజ్యమే. రాజుల రాజ్యమేనా? అంతే సార్. మరి ఇప్పుడు ఇక్కడ పాయల్ శంకర్ ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన ఏమన్నా మాట్లాడుతున్నాడా? ఆయన ఏమంటుండు సార్, ఇప్పుడు రైతులు వెళ్ళినప్పుడు రైతులకు గిట్టుబాటు మద్దతు ధర నేను ఇప్పించే బాధ్యత నాది ఉన్నది, నేను ఫైట్ చేస్తాను మీకోసం అని చెప్పడం జరిగింది. ఆయనది కూడా భూమి ఉందంటగా? ఆయన భూమి ఉన్నది లేదు సార్, మాకు అంత తెలియదు. మన వాళ్ళది అతిఘాట్ శివారంలో ఉన్న ఓన్లీ విలేజ్ వైజు పెడుతున్నారు భూములు. మా గ్రామ పంచాయతీకి మా విలేజ్దే అతకబెట్టడం జరిగింది. అక్కడ ఉన్నాయి, అక్కడ పెట్టిండ్రు. పేపర్లో సాక్షి పేపర్లో చూస్తేనే అప్పుడు అర్థమైంది సార్. ఆయనది కూడా ఉంది భూమి పోతుందని చెప్పి. అవునవును. మరి ఎట్లా ఇప్పుడు మీరు ఇచ్చే పరిస్థితులు అయితే లేరా? మేము లేము సార్. మాకు పక్కన ఎక్కడన్నా పొలం చూపిస్తే ఇస్తాం, లేకపోతే ఇవ్వం సార్. పైసలు అయితే తీసుకునే పైసలు వద్దు సార్, పైసలు అభివృద్ధికి అడ్డం పడుతురు అని చెప్పి మళ్ళీ మాట్లాడతారు. తర్వాత మాట్లాడితే సార్ ఇక మా భూమి ఇక తీసుకున్నాక మేము ఏం చేయాలి? అంటే రాష్ట్రం అభివృద్ధి, జిల్లా అభివృద్ధికి అడ్డం పడుతురు మీలాంటి వాళ్ళు అని చెప్పి మళ్ళీ మిమ్మల్ని అంటారు. జిల్లాకు రాష్ట్రకు అభివృద్ధి చేస్తే ఇప్పుడు మేము మోసపోతున్నాం కదా సార్. అభివృద్ధి జిల్లాకి అవుతున్నది, కానీ ఇక్కడ విలేజ్కి అభివృద్ధి ఏమవుతుంది సార్? మేము మోసపోతాం కదా, మాకు చదువు లేదు. మీ ప్రాంతాలకైతే, మీ మనుషులకు, మీ ప్రాంతాలకైతే ఏం యూజ్ లేదు సార్. మాకు అసలు చదువు కూడా లేదు, అదే భూమి చేయబడుతుంది. అభివృద్ధి డిస్టిక్ అవుతుంది, కానీ మా విలేజ్కి ఏమవుతుంది సార్? ఇక్కడ 70-80% మంది మేము వ్యవసాయం చేసుకునేటోళ్ళమే. ఒక ఏదో 10-15% మందే చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఎందుకు ఇప్పుడు మొన్న బ్యారేజ్ ఓపెన్ చేసిన దగ్గర నుంచే బాగా హుటాహుటిన ఇది చేయాలని చెప్పి మాట్లాడుతున్నారంట. ఏమన్నా అంత ఫాస్ట్గా చేయాల్సిన పని ఉంది? ఇక ఫాస్ట్గా చేయాల్సిన పని వాళ్ళకేమున్నా సార్, మాకు తెలియదు. కానీ ఇంతకుముందు ఒక 3 నెలల కిందట ఆయన రేవంత్ రెడ్డి గారి వచ్చి ఇక్కడ పంప్ హౌస్ ఓపెనింగ్ చేసి మీకు వాటర్ వస్తే త్వరలా, ఇది సెకండ్ అంటే ఏదైతే బిల్లు పెండింగ్ ఉన్నదో ఆ బిల్లు పెట్టేస్తామని చెప్పడం కూడా జరిగింది ఇక్కడ. మరి ఇప్పుడు వాటర్ వస్తాయని చెప్పిండు మీకు ఆ రోజు. మళ్ళీ ఇప్పుడు ఆ వాటర్ రావడానికి ఉన్న మీ దగ్గర ఉన్న భూములు అవి మొత్తం మళ్ళీ ఇండస్ట్రియల్ పార్క్ అంటూనే రేట్ పోతాయి. ఆ వాటర్ రేటు పోతుంది. మేము ఇక్కడ కూడా భూమి కోల్పోయినాం. ఎందుకోసం అంటే ఒక మనిషికి 3 ఎకరాలు 4 ఎకరాలు ఇవ్వడం జరిగింది. ఈ వాటర్ వస్తే ఒక 3 పంటలు మనతోని పాపం సాటి రైతు బాగుపడతాడన్న విషయం గురించి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ భూమి లేదు, ఈ భూమి లేదు. ఇప్పుడు నీళ్ళు వచ్చిన టైంకు ఉన్న భూమి లాక్కునే పరిస్థితిలో ఉన్నారు సార్ వీళ్ళు. మరి ఏమైనా చెప్పాలనుకుంటున్నావు పాయల్ శంకర్కి, ఎమ్మెల్యేకు విలేజ్ నుంచి మొత్తం గ్రామ తరపున ఈ 2-3 విలేజ్ల తరపున మేము అందరం పెద్ద ఎత్తున ఎమ్మెల్యే గారిని కానీ కలెక్టర్ గారిని కానీ రాస్తారోకతో కలవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రాస్తారోకో కూడా సిద్ధంగా ఉన్నాం. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఓకే.